తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన బనకచెర్ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో బనకచెర్లపై చర్చించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. అయితే బనకచెర్లపై చర్చేమీ అవసరం లేదని ఏపీ ప్రతిపాదన తిరస్కరించింది రేవంత్ సర్కార్. బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన బనకచెర్ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో బనకచెర్లపై చర్చించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. అయితే బనకచెర్లపై చర్చేమీ అవసరం లేదని ఏపీ ప్రతిపాదన తిరస్కరించింది రేవంత్ సర్కార్. బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బనకచెర్లపై చర్చేమీ అవసరం లేదని ఏపీ ప్రతిపాదనను తిరస్కరించింది రేవంత్ సర్కార్. ఇక దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు లైవ్ లో. వేణు చెప్పండి, ఇక ఏపీ ప్రతిపాదనను బనకచెర్ల విషయంలో రేవంత్ సర్కార్ తిరస్కరించడానికి కారణాలేంటి? తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఈ నెల 16వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వద్ద రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారని చెప్పి ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర జలశక్తి శాఖ ముందు ఉన్నటువంటి ప్రపోజల్ ఏంటంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లపై చర్చించేందుకు రావాల్సిందిగా ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ఈ అంశంపై మేము చర్చించేందుకు రెడీగా లేము అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఇటు కేంద్ర మంత్రికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీలో ఈ సమావేశం జరుగుతుంది అని చెప్పి కూడా ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మేము బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు మాత్రం మేము సుముఖంగా లేము. కృష్ణా నది, గోదావరి నదిపై ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ అలాగే నిర్మించాలనుకుంటున్నటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై సమగ్రంగా చర్చించాలి. ముఖ్యంగా ఏదైతే కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం గత 10 ఏళ్లుగా జరిగింది. ఏదైతే కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక 299 టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తూ ఇటు ఆంధ్రాకు 500 పైగా టీఎంసీలు కేటాయించడం వల్ల గత 10 ఏళ్లలో తెలంగాణకు తీరని నష్టం జరిగింది. కాబట్టి
కేవలం బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు మాత్రమే రావాలి అంటే మేము అందుకు సుముఖంగా లేము అని చెప్పి మేము ఏదైతే ఇటు కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులు అలాగే ఏపీ వాడుకుంటున్నటువంటి సమగ్రంగా ఏదైతే కృష్ణా నది నీళ్లు వాడుకుంటుందో వాటన్నిటిపైన చర్చించేందుకు మేము రెడీగా ఉన్నాం. గత 10 ఏళ్లలో తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కృష్ణా నది జలాల విషయంలో తీరని అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి సంబంధించి కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది తెలంగాణ అనేది స్పష్టం చేయాలి అని చెప్పి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఇటు కేంద్రానికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు గోదావరి బంకచర్ల ప్రాజెక్టు విషయమై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతుంది. గత కొద్ది రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఈ పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పడం జరిగింది. అయితే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక కేంద్రం అలానే ముందుకు వెళ్తే మేము ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లేందుకు వెనకాడమని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అఖిలపక్ష ఎంపీలతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి కూడా అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఇక బంకచర్ల ప్రాజెక్టు చేపడితే గోదావరి నదీ జలాల వాటా తెలంగాణకు ఎంత అనేది తేలక ముందుకే ఈ విధంగా నీటిని వాడుకుంటే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఈ ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని చెప్పి కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అయితే గోదావరి నది ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే ఇటు తెలంగాణకు కూడా గత 10 ఏళ్లలో ఇటు జరగాల్సిన నష్టం పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ 2 కృష్ణా అలాగే గోదావరి నదీ జలాల వాటా తేల్చాకే ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపోజల్ కేంద్రానికి పెట్టడం జరిగింది. ఇక ఇదే విషయమై అవసరం అనుకుంటే రేపు నీటిపారుదల శాఖ మంత్రి ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో కలిసి గత 10 ఏళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దానిపై వారికి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని వివరించేందుకు అధికారుల బృందం కూడా అందరూ రెడీ అయి వెళ్ళాలి అని చెప్పి కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అంటే ఈ రోజు రేపు ఢిల్లీలో ఉండబోతున్నారు. ఒకవేళ అవసరమైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వద్దకు వెళ్లి దీనిపై తెలంగాణకు సంబంధించి కృష్ణా గోదావరి నది ప్రాజెక్టుల సంబంధించి వివరించేందుకు మేము రెడీగా ఉన్నాం. కానీ కేవలం బంకచర్ల ప్రాజెక్టు అయితే మాత్రం మేము చర్చించేందుకు సుముఖంగా లేము అని చెప్పి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ వేణు.